వీకెండ్స్ అంటే చాలా మంది బయటకు వెళ్తూ ఉంటారు. మాల్స్‌కో, కెఫేస్‌కో, రెస్టారెంట్‌లకో, మూవీస్‌కో ఇలా వెళ్తూ ఉంటారు కదా! వెళ్ళి సేమ్ ప్లేసెస్ కొంచెం బోర్ కొడతది. సో, చేంజ్ ఆఫ్ మైండ్ అని చెప్పి ఈ గండిపేట ల్యాండ్‌స్కేప్ పార్క్ వచ్చాము. సర్ప్రైజింగ్‌లీ చాలా బాగుంది. మొత్తం అంతా కూడా గ్రీనరీ. ఇంకా పార్క్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. మనకు నచ్చిన స్పోర్ట్ ఏదో ఒకటి క్రికెట్, ఫుట్బాల్ ఏదైనా సరే మనం తెచ్చుకుని ఆడుకోవచ్చు. ఇంకో మంచి విషయం ఏంటంటే హ్యాపీగా ఇంట్లో తయారు చేసిన ఫుడ్ అంటే ఇంట్లో తయారు చేసిన ఫుడ్ చిప్స్ ఏదో ఒక జంక్ అలౌడ్ అనమాట లోపల తెచ్చుకోవడానికి. మంచిగా సన్సెట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మనం తెచ్చుకున్నవన్నీ ఖాళీ చేసి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడి నుంచి అయితే నైట్ 12కి ఈ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాము. భలే ఉంది. ఫుల్ నైట్ కదా, ప్రశాంతంగా ఉంది. మేము ఇద్దరం అయితే ఈ ప్లేస్ కి రాము నైట్ ఆ టైంకి. సో మా కజిన్స్ అందరూ ఉన్నారు కాబట్టి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసేసి డిఎల్ఆర్ దగ్గర ఫ్రైడ్ మ్యాగీ తినేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. కట్ చేస్తే నెక్స్ట్ రోజు ఫ్యామిలీ అంతా కలిసి వరంగల్ వెళ్దాం అనుకున్నాము. అంటే ఎలా అంటే ఆ రోజే వెళ్ళి ఆ రోజే రిటర్న్ వచ్చేసేలాగా 1 డే ట్రిప్ లాగా అనుకున్నాము. ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం ఎగ్జాక్ట్ టైంకి. కానీ దారిలో పెద్ద వర్షం. ఇంకా హైదరాబాద్ తెలిసిందే కదా, వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇంకా నాకు టెన్షన్ మొదలైందనమాట. అసలు ఇంతకీ మేము ఇన్ టైంకి రీచ్ అవుతామా లేదో తెలీదు. తనకైతే ఇన్ టైంకి రీచ్ అయిపోయాము. మనం ఇన్ టైంకి రీచ్ అయినప్పుడు ఆబ్వియస్ గా ట్రైన్ లేట్ ఉంటుంది కదా, సో ట్రైన్ డిలే అనమాట. ఒక ½ అవర్ మాత్రం అక్కడే వెయిట్ చేసాము. వందే భారత్ ముందే బుక్ చేసుకున్నాం అనమాట. నేను ఈ హడావి టెన్షన్ లో ఇంట్లో అసలు అన్నం తినలేదు. ముద్దపప్పు ఆవకాయ బాక్స్ లో కలుపుకుని పెట్టుకున్నాను. ఈలోపు మా శశి అయితే న్యూస్ పేపర్ చదువుతున్నాడు. నెక్స్ట్ షాట్ లో అయితే వరంగల్ ఎక్కడికెక్కడికి వెళ్ళామో మీకు అప్డేట్ చేస్తాను.